మీ ఇంట్లో మీకు ప్రెషర్ ఏం లేకుండేనా? లైక్ నేను సినిమాలు తీస్తా అది ఇది అనగానే ఇంట్లో అయితేనే ఉంటాయి, పంచాయతీలు అయితేనే ఉంటాయి. సినిమా అనేది ఇంత భయంకరంగా తీయొచ్చు, లేకపోతే ఒక మనిషిని నిద్ర లేకుండా చేయొచ్చు, అంత పవర్ ఉంది సినిమాకి అని అనిపించిన సినిమా ఒకటి. సినిమా చూస్తున్నంతసేపు నేను ఈ లీడ్ క్యారెక్టర్స్ పక్కన కూర్చొని లైక్ ఐ వాజ్ ఇన్ దట్ వరల్డ్. మీకు ఫస్ట్ గుర్తుందా మీరు మూవీ అసలు మీకు రిజిస్టర్ అయిన మూవీ ఏంటి చిన్నప్పుడు చూసిన మూవీస్? తెలుగు మూవీస్ అలా గుర్తున్నవి ఐదర్ ఇన్ థియేటర్ మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి గుర్తున్న సినిమాలు ఆర్ మీకు టీవీలో చూసిన బాగా రిజిస్టర్ అయిపోయిన తెలుగు మూవీస్. టు బి ఆనెస్ట్ తెలుగు అని కాదు కానీ నేను చూస్తా ఉంటా సినిమాలు, బట్ నాకు ఎప్పుడు నాకు అంత జోష్ రాలేదు. ఒక సినిమా చూస్తే ఇట్లా వైబ్ రావాలి, ఒక జోష్ రావాలి, అంటే బీజిఎం కొడుతుంటే కూడా ఇట్లా బ్రెయిన్ మొత్తం ఇట్లా ఎగురాలి, బ్లాస్ట్ కావాలి. నేను వేయింది ఏంటంటే ఐ వెంట్ శాలరీ థియేటర్ హైదరాబాద్ నారాయణగూడ. అక్కడ నేను సేమ్ ఇదే లైక్ ఎట్లా అంటే సరే కూర్చొని టైం పాస్ చేద్దాం అని చెప్పి అక్కడ నిల్చొని ఉన్నాను. సో ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే వాడు ఏం చెప్పింది, నర్రాబేగ్ సినిమా లేదంటాడు ఏమో సినిమా అని చెప్పింది. అయితే ఇంకా అతను ఎవరు కూడా మనకు తెలియదురా, ఏదో కొత్త సినిమా అనిపించింది అని చెప్పింది. నాకు కొత్త సినిమా అనుకుంటా, మనం ఎందుకు చూస్తామనంటే పోయి యుద్ధం దాయా ఏముంటది అని చెప్పి లోపల ఫ్రేమ్ ఫ్రేమ్ సీన్ సీన్ కి లేస్తుంటే ఎట్లుందంటే అసలు నిజంగా అసలు మైండ్ పోయింది అసలు సినిమా. దట్ ఈస్ కేజీఎఫ్. నైస్ బ్రో అయితే అసలు సస్పెన్స్ లో దింపి మెల్లగా ఇంజెక్ట్ చేస్తుండు పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సినిమా గుర్తుండిపోయేది అంటే ఒక్కటి మాత్రం ఆల్ టైమ్ నాకు థియేటర్ లో ఖచ్చితంగా చూసి ఈ రోజుటికి గుర్తుండిపోయే అసలు ఇంకా దాన్ని నాకు తెలిసి పీక్, అంతకు మించి నాకైతే సినిమాలో ఎక్స్పీరియన్స్ అవ్వదు అని ఒకే ఒక సినిమా, సేమ్ లైక్ జయబ్రో చెప్పినట్టు జేమ్స్ కెమెరాన్ ద టైటానిక్. ఈ రోజుటికి నాకు టైటానిక్ అనే సినిమాని బీట్ చేయడం అనేది ఎవరికన్నా పాసిబుల్, ఎందుకంటే ద స్టోరీ ఇస్ వెరీ థిన్, ఇట్స్ జస్ట్ లవ్ స్టోరీ. కానీ అంత దానికి అంత సెటప్ పెట్టి, అఫ్ కోర్స్ రియల్ స్టోరీ. అసలు థియేటర్ లో అది యాక్చువల్లీ ఎప్పుడు రిలీజ్ అయింది నాకు తెలియదు, 96 ఆర్ 97 ఎప్పుడో రిలీజ్ అయింది. 10 years తర్వాత రీ రిలీజ్ అని 2007 లో మాకు గుంటూరులో వేస్తే అప్పుడు చూసాను నేను. 2007 లో థియేటర్ లో చూస్తే అప్పట్లో ప్రింట్ రీమాస్టర్ చేసి చేసినారు. అసలు టైటానిక్ సినిమా అది నాకు ఈ రోజుకి టైటానిక్ ని ఎంత అవతార్ వచ్చింది తర్వాత ఇప్పుడు మన ఇండియాలో బాహుబలి అవన్నీ అఫ్ కోర్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్, బట్ జేమ్స్ కెమెరాన్ పీక్డ్ విత్ ద టైటానిక్. ఆ లవ్ స్టోరీలో ఎవ్రీథింగ్ అబౌట్ ద మూవీ సెటప్ గానీ కాస్టింగ్ గానీ అసలు కేట్ విన్స్లెట్ అండ్ లియోనార్డో డికాప్రియో ఫెంటాస్టిక్ పెయిర్ అసలు. అండ్ వాళ్ళ మధ్య ఉండే సీన్స్ గానీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎంత బిల్డప్, ఎంత హైప్. ఒక షిప్ లో ఒక ఇట్లా జరుగుతుందా అసలు, ఆ వాటర్ సీక్వెన్సెస్ కానీ ఐ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ 97 లో అసలు 97 96 లో అసలు ఎట్లా తీసుంటారా బాబు అని థియేటర్ లో చూసినప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇప్పుడు బాహుబలి చూసినప్పుడు తెలుగులో అలా వచ్చినప్పుడు నాకు దట్ వాజ్ ద ఫస్ట్ టైం. టైటానిక్ చూసినప్పుడు మాత్రం ఇట్ జస్ట్ బ్లూ మై మైండ్ అంతే. అంత భారీ బడ్జెట్ ఆ టైంలో, అంత సినిమా సెటప్ గానీ జస్ట్ అది ఇప్పటికీ గుర్తుండిపోతుంది టైటానిక్. అండ్ ఇంకోటి సినిమా అనేది అంటే చాలా ఎమోషన్స్, చాలా వేరీ. అండ్ మనం తెలుగు సినిమా ఎక్కువ చూస్తాము, తెలుగు సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అంటే పోకిరి. పోకిరి చూసినప్పుడు కూడా నాకు చాలా పెద్ద హై వచ్చింది బేసిక్ గా లాస్ట్ లో. ఆబ్వియస్లీ ఆ తర్వాత మహేష్ బాబులా పరిగెత్తడం, ఆ స్టైల్ అదంతా ఇమిటేట్ చేయడం. సో యా, ఐ కాదు బ్రో, వాట్ వాస్ ద ఫస్ట్ మూవీ యూ రిమెంబర్ విచ్ యూ సా ఇన్ థియేటర్? ఐ థింక్ ఇట్స్ రజనీకాంత్ బాబా. కన్ఫ్యూజ్ బిట్వీన్ దిస్ టూ, తరుణ్ ది నువ్వే కావాలి ఆర్ రజనీకాంత్ బాబా, ఈ ఓకే. రెండిట్లో. యా, నాకు బాగా అంటే ఫ్యామిలీతో పోయి గుర్తున్న ఎక్స్పీరియన్స్ అంటే రెండు సినిమాలు. ఫస్ట్ డే చూసిన సినిమా అయితే డార్లింగ్. ఓకే. పేరెంట్స్ ఫ్యామిలీతోనే వెళ్ళా, ఫస్ట్ డే వెళ్ళాను. డార్లింగ్ వాజ్ ద ఫస్ట్ మూవీ. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కి ఇంకా అది నాన్న ఏం జరుగుతుంది అన్న అక్కడ, ఏదో అబద్ధం అంటాడు నాన్న అది ఇది అని అంటుండే. ఆ తర్వాత బృందావనం వాజ్ ఫన్. బృందావనం అండ్ రోబో ఆల్మోస్ట్ సేమ్ డే చూసినాం మేము. నేను మేము మా పేరెంట్స్. అంటే యూజువల్గా అట్లా జరగదు బట్ దట్ హ్యాపెండ్ బికాస్ బోత్ రిలీజ్డ్ ఎట్ ఎ టైమ్.
సో బృందావనం అండ్ రోబో వి వాచ్డ్ ఎట్ ఎ టైం. రోబోకి నేను మా తమ్ముడు మామూలుగా అసలు ఊగిపోలేదు. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ రోబో. యా, దట్ వాజ్ మై లైక్ నాకు వాట్ ఐ రిమెంబర్. అలా మొదలైంది. ఇంకా ముందా? డార్లింగ్ కంటే ముందా? తెలీదా ముందు అనుకుంటా, ముందు గుర్తులేదు. ముందే అయితే దెన్ ఐ రిమెంబర్ అలా మొదలైంది ఎక్స్పీరియన్స్ ఆల్సో. బికాస్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం అప్పట్లోనే మా ఇంటికి కొత్తగా సిస్టమ్ వచ్చిందనమాట. మేము ఏ సినిమాకి పోయినా ఆ సినిమాలో పాటలు నచ్చితే ఇమ్మీడియట్ గా నేను ఇంటికి వచ్చి పాటలు డౌన్లోడ్ చేసి మా కార్లో లైక్ సిడి ప్లేయర్ అండ్ యూఎస్బి పోర్ట్స్ ఉంటుండే టు లిసన్ టు ద మీడియా. ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చి ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి సాంగ్స్ డౌన్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్ లో కానీ సిడిలో బర్న్ చేసి I used to go and put that immediately in the car and test it to know like the songs are working or not, because from next time when we are going somewhere we have to listen to those songs. అంటే మా డాడీ కూడా అంటుండే, సాంగ్స్ విన్నాడు కదా బాగున్నాయి కదా, వీడు ఇమ్మీడియట్ గా వచ్చి ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాడు. దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ యాక్చువల్లీ డార్లింగ్ ముందు. అయితే దెన్ డార్లింగ్ ఇస్ ద ఫస్ట్ మూవీ డార్లింగ్ అంటే ఏదన్నా దట్ ఐ రిమెంబర్. ఆల్సో గజని ఇంకా ముందు అనుకుంటా నాకు తెలిసి. యా, గజనీ నాకు ముందు. గుర్తుంది. గజనీ 2005 అనుకుంటా. గజని and ఇంకా రికాల్ చేసుకుంటే అపరిచితుడు కూడా చూసినాం మేము థియేటర్ లోనే. బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ గుర్తులేదు ఆ మూవీస్ ది, బికాజ్ ఆ టైంలో అలాంటి మూవీస్ చిన్నపిల్లలం మనం, అంటే నేను చిన్నపిల్లని చాలా, నాకు గుర్తులేదు. నైస్ నైస్. నా ఫస్ట్ మూవీస్ మా పేరెంట్స్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి థియేటర్కి చాలా తీసుకెళ్లేవాళ్ళు సినిమాలు. నాకు తెలిసి మరియు ఊహ తెలియనప్పటి నుంచి చాలా సినిమాలు తీసుకెళ్లారు. అవన్నీ గుర్తులేవు, కానీ నాకు కొంచెం ఊహ తెలవడం స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఓకే సినిమాలు గుర్తుండి, ఓకే ఒక మూవీ అంటే ఇలా ఉంటుంది, సౌండ్ అంటే ఇలా ఉంటుంది, వేగ్లీ అలా గుర్తుంది. చాలా చిన్నప్పుడు దేవి అని ఒక మూవీ వచ్చింది, కోడి ఆ, రామకృష్ణది. యా ఆ యా మూవీ నేను థియేటర్లో చూసా చిన్నప్పుడు. అది ఆ పెద్ద ఒక స్పేస్ షిప్ లాంటి ఒక మెషిన్ వస్తుంది ఆ మూవీలో. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపేస్తాడు అసలు. ఆ స్పేస్ షిప్ వస్తా ఉంటే, ఆ బీజిఎం వస్తా ఉంటే నాకు వామ్మో ఇదేంది ఇట్లా ఉంది అని చెప్పి భయమేసేది, కానీ బాగా అనిపించేది. ఆయనది అప్పట్లో ఫస్ట్ మూవీ అది. దేవిశ్రీ మ్యూజిక్ ప్రసాద్ది డైరెక్షన్, ఫస్ట్ మూవీ అనుకుంటా, అందుకే మ్యూజిక్ డైరెక్షన్. దేవి అని మూవీకి పెట్టారు లేదు అసలు లేదు కదా. లేదు, ఆయన పేరులో ఉంది దేవి, కానీ ఆయన అవునా? ఫస్ట్ ఓకే. కానీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మూవీ అప్పట్లోనే అంత గ్రాఫిక్స్ చూసి ఏంది ఇంత గ్రాఫిక్స్ ఉంది అనుకునేవాడిని. అంటే ఇప్పుడంటే అన్ని చూసి నార్మలైజ్ అయిపోయాయి, అప్పట్లో అదే అసలు నెక్స్ట్ లెవెల్ కదా. ఈజ్ దాని లెజెండ్. తర్వాత అందుకే కోడి రామకృష్ణ లెజెండ్ అంటారు. అది వేగ్లీ గుర్తుంది, డీటెయిల్గా గుర్తులేదు ఆ సినిమా. స్టిల్ ఐ వాజ్ వెరీ యంగ్. దాని తర్వాత ఇంకొకటి వేగ్లీ గుర్తున్న సినిమా సంతోషం, నాగార్జునది, ఓ ఫ్యామిలీ మ్యాన్, యా, ఎంటర్టైనర్. సో వెరీ నేను నైస్ థియేటర్ మూవీ. లోనే చూసిన ఆ సినిమా. నేను థియేటర్కి వెళ్ళా. నాకు ఆ మూవీలో సాంగ్స్ అసలు ఆ స్టోరీ అర్థమవ్వని ఏజ్ కదా, అంతేం అర్థం కాలే, కానీ బాగా అనిపిస్తుందండి ఆ సినిమా. అందరూ చుట్టాలు, ఫ్యామిలీ, అదొక మన ఇంట్లో పెళ్లి జరిగిన ఈవెంట్ జరిగిన రిలేటివ్స్ అందరూ వచ్చి ఫన్ ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు ఆ సినిమా. బాగుండండి కామెడీ అన్ని. సినిమా అయిపోయిన తర్వాత ఏంది అప్పుడే అయిపోయిందా ఈ సినిమా అని చెప్పేసి అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నా. కానీ దిస్ 2 మూవీస్ ఐ రిమెంబర్ వాచింగ్ ఇన్ థియేటర్ యాజ్ ఎ కిడ్. ఇంకా ఆబ్వియస్లీ పెద్దగా అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ ది ఇంపాక్ట్ఫుల్ మూవీస్ లైక్ విచ్ ఐ కైండ్ ఆఫ్ రిమెంబర్.